హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను జూత్సు కైసెన్ మోడులో చాప్టర్ 24 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ చాప్టర్ లో మనం పాండాన్ని చూడబోతున్నాం అండ్ అది కూడా ఏమి ఫ్లాష్ బ్యాక్ లా కాదు. సో అందుకే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో మారుగాడు వరల్డ్ ఉన్న పీపుల్ అందరి సోల్స్ యొక్క కలర్ ని చేంజ్ చేయాలని అనుకుంటాడు కదా. ఎందుకంటే యూజీ వాడితో అంటాడు ఈవెన్ తో మనం జపనీస్ పీపుల్ అందరి కర్స్డ్ ఎనర్జీని రిమూవ్ చేసినా సరే అప్పుడు కూడా కర్స్డ్ స్పిరిట్స్ ఇంకా బర్న్ అవుతూ ఉంటాయని అండ్ మనం కంప్లీట్లీ పీపుల్ అందరి కర్స్డ్ ఎనర్జీని రిమూవ్ చేయలేము, అది ఇంపాసిబుల్ అని యూజీ అంటాడు. అండ్ జపనీస్ పీపుల్ యొక్క కర్స్డ్ ఎనర్జీని రిమూవ్ చేసినాక కూడా అప్పుడు కర్స్డ్ స్పిరిట్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఎలా అంటే ఎర్త్ లో జపనీస్ పీపుల్ వాళ్ళ దగ్గర మాత్రమే కర్స్డ్ ఎనర్జీ లేదు, ఓవర్సీస్ లో ఉన్న పీపుల్ దగ్గర కూడా కర్స్డ్ ఎనర్జీ ఉంటది అనమాట. సో అట్లా జపనీస్ పీపుల్ యొక్క కర్స్డ్ ఎనర్జీని రిమూవ్ చేసినా సరే ఓవర్సీస్ లో ఉన్న పీపుల్ యొక్క కర్స్డ్ ఎనర్జీ వల్ల కర్స్డ్ స్పిరిట్స్ ఇంకా ఫామ్ అవుతూనే ఉంటాయి అనమాట. సో అందుకే యూజీ అట్లా అంటాడు మారుగాడుతో ఈవెన్ తో మనం జపనీస్ పీపుల్ యొక్క కర్స్డ్ ఎనర్జీని రిమూవ్ చేసినా సరే కర్స్డ్ స్పిరిట్స్ ఇంకా ఫామ్ అవుతూనే ఉంటాయి అని. సో అందుకే ఇప్పుడు యూజీ మారుగాడిని అడుగుతాడు, కళ్యాణ్స్ మీ మీద అంటే సిమిరెన్స్ మీద ఎందుకు అటాక్ చేయవు, బట్ మళ్ళీ వేరే స్పీషీస్ మీద ఎందుకు అటాక్ చేస్తాయి అంటే దేశకుంట వాళ్ళ మీద ఎందుకు అటాక్ చేస్తాయి అని యూజీ మారుగాడిని అడుగుతాడు. అండ్ దాంతో మారుగాడు అంటాడు ఎందుకంటే మాది అండ్ కళ్యాణ్స్ యొక్క సోల్స్ యొక్క కలరు సేమ్ కలర్ లో ఉంటాయి కాబట్టి అందుకే అవి మా మీద అటాక్ చేయవు, బట్ దేశకుంట వాళ్ళ మీద అటాక్ చేస్తాయి ఎందుకంటే దేశకుంట వాళ్ళ సోల్స్ యొక్క కలరు డిఫరెంట్ కలర్ లో ఉంటాయి కాబట్టి అని మారుగాడు అంటాడు. అండ్ గైస్ ఇప్పుడు మన యూజీ అండ్ మారుగాడు ఎక్కడ ఉన్నారు, సోల్స్ యొక్క రెల్మ్ లో కదా. సో అందుకే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ ప్లేస్ ని రీమోడల్ చేయాలని అనుకుంటారు సో దట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ సోల్స్ యొక్క కలరు సేమ్ సిమిరెన్స్ అండ్ కలెన్స్ యొక్క సోల్స్ యొక్క కలర్ లాగా ఉండేలాగా అండ్ వాళ్ళ కర్స్డ్ ఎనర్జీ ఎంత రిమూవ్ అవ్వగలితే అంత రిమూవ్ అయ్యేంతలాగా మన యూజీ అండ్ మారు ఈ ప్లేస్ ని రీమోడల్ చేయాలని అనుకుంటున్నారు. సో అట్లా మారుగాడు హార్మోని యొక్క రిచువల్ ని కూడా స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇప్పుడు చాప్టర్ 24 ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అండ్ కర్స్డ్ స్పిరిట్స్ అన్ని కూడా పోతూ ఉంటాయి ఇంకా. అండ్ అప్పుడే మనం ఒకరిని చూస్తాం. అండ్ గైస్ వీడు ఎవడో మీకు తెలుసు కదా, క్రాస్ గడ్ అనమాట. అండ్ యా క్రాస్ గడు బతికే ఉన్నాడు. అండ్ గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ చాప్టర్ లో మనము యూకా, సురుకి, క్రాస్ ఆ నుసమిని చూస్తాం కదా. సో అప్పుడు మారుగాడు వీళ్ళ నలుగురిని హీల్ చేస్తున్నాడు అనమాట. సో అందుకే ఇప్పుడు క్రాస్ గడు బతికే ఉన్నాడు. అండ్ ఇప్పుడు క్రాస్ గడి థర్డ్ ఐల నుంచి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఎందుకంటే కర్స్డ్ స్పిరిట్స్ పోతున్నాయి కదా అందుకనమాట. అండ్ ఆల్సో అప్పుడే మనం మీనో, జబలమా అండ్ సిమిరెన్స్ ని చూస్తాం. అండ్ వాళ్ళందరూ కూడా ఇదంతా చూస్తూ ఉంటారు. అండ్ తర్వాత మనం మియాగుడిని చూస్తాం. అండ్ తను కూడా ఇదంతా చూస్తూ ఉంటది. అండ్ తను అనుకుంటది ఇది లేపడం కాదు ఆర్ లేదా ఇది ఒక ఎక్సార్సిజం కూడా కాదు, ఇట్స్ మోర్ లైక్ ఫైండింగ్ సాల్వేషన్ అంటే కర్స్డ్ స్పిరిట్స్ కి ముక్తి దొరుకుతుంది, అది కూడా చాలా పీస్ఫుల్ గా అని మియాగుని అనుకుంటది. అండ్ గైస్ అప్పుడే మనం యూజీని చూస్తాం. అండ్ తను ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ అఫ్ కోర్స్ తను కూడా ఇదంతా చూస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే యూజీ అనుకుంటాడు మారుగాడు యాక్చువల్లీ డిడ్ ఇట్ అండ్ ఈస్ రియలీ స్టీల్ ఈస్ రిజాల్వ్ అని యూజీ అనుకుంటాడు. అండ్ గైస్ వేరే సైడ్ మనం యూకాని చూస్తాం. అండ్ అప్పుడే తను తన తల మీద చేపెట్టుకుని అంటది నాకు ఇంకా నొప్పి వేయట్లేదని. అంటే గైస్ యూకాకి ట్యూమర్ ఉంది కదా బ్రెయిన్ లో, బట్ ఇప్పుడు తన ట్యూమర్ ఇంకా పోయిందనమాట, అంటే తను ఇంకా క్యూర్ అయిపోయిందనమాట. అండ్ ఇందాక చెప్పినా కదా మారుగాడు అందరినీ హీల్ చేసిండని. సో అట్లా వాడు యూకాని కూడా హీల్ చేసిండు, మేబీ వాడి హార్మోనిక్ కర్స్ టెక్నిక్ తో అనుకుంటా. అండ్ ఆల్సో గైస్ అప్పుడే మనం మహారాగా తల మీద చక్రం ని చూస్తాం. బట్ మహారాగా ఇక్కడ ఉండడు. అంటే మహారాగా డబ్రా చేతిలో ఓడిపోయిందా ఆర్ లేదా జస్ట్ డిసపర్ అయిపోయిందా ఏమైందేమో మళ్ళా. అండ్ గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ చాప్టర్ లో మారుగాడు డబ్రాతో అంటాడు కదా ఐఎమ్ సారీ నేను నీ ఫైట్ లో మళ్ళీ ఇంటర్ఫియర్ అయ్యానని. అంటే మేబీ డబ్రా డిఫీట్ చేసిండేమో ఆర్ లేదా డబ్రా మహారాగానే డిఫీట్ చేయలేదేమో, బట్ ఈ ఫైట్ ని కూడా కేకే ఆఫ్ స్క్రీన్ లోనే ముగించేసిండు. బట్ ఇప్పుడైతే యూకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటది తను ఇంకా పోదు అని. అండ్ తర్వాత యూకా తన వాచ్ ద్వారా తన అన్న సురోగికి కాల్ చేస్తుంది. అండ్ గైస్ సురోగి కూడా బతికే ఉంటాడు. అండ్ అప్పుడే తన దగ్గరికి మారుగాడు వస్తాడు. అండ్ అట్లా వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. అండ్ తర్వాత మారుగాడు సురుగితో అంటాడు షెల్ వి గో హోమ్ అని. అండ్ దాంతో సురుగి అంటాడు యా అని. అండ్ గైస్ ఫిరేసాడు మనం డబ్రాగాని చూస్తాం. అండ్ డబ్రాగాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా గైస్, వాడి హోమ్ టౌన్ దేశకుంటలో అనమాట. అండ్ డబ్రాగాడు డైరెక్ట్ గా దేశకుంట యొక్క చీఫ్ టెన్ దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ డబ్రాని చూసి ఆబ్వియస్లీ చీఫ్ టెన్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు గాడ్స్ ని పిలుస్తుంటాడు త్వరగా రమ్మని. బట్ గైస్ అప్పుడే వాడు ఆగిపోతాడు. అండ్ వాడు డబ్రాతో అంటాడు నాకు గాడ్స్ అవసరం లేరు, డబ్రా నువ్వు నా మీద అటాక్ చేస్తే నీ చెల్లిపోతుంది అని వాడు అంటాడు. ఎందుకంటే వాడు ఒక కర్స్ పెట్టాడు కదా డబ్రా వాళ్ళ చెల్లి మీద. సో అందుకే వాడు అంత కాన్ఫిడెంట్ గా ఉంటాడు అనమాట డబ్రా వాడి మీద అటాక్ చేయడని. బట్ గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ చాప్టర్ లో డబ్రా గాడికి బ్లాక్ రోప్ దొరికింది కదా. అండ్ దాని వల్ల డబ్రా వాళ్ళ చెల్లి మీద ఉన్న కర్స్ ఇంకా విరిగిపోయింది కదా. సో అందుకే ఇప్పుడు డబ్రా వాళ్ళ చెల్లి చీఫ్ టెన్ గాడితో అంటది కర్స్ ని యాక్టివేట్ చేసి నన్ను లేపేరా చూద్దాం నువ్వు అట్లా చేయగలవా లేవా అని డబ్రా వాళ్ళ చెల్లి అంటది. అండ్ దాంతో చీఫ్ టెన్ గాడికి అర్థమైపోద్ది ఇంకా వాడు పెట్టిన కర్స్ ఇంకా విరిగిపోయింది అని. అండ్ దాంతో ఆబ్వియస్లీ వాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత ఇంకేముంది మన డబ్రా వాడిని లేపేస్తాడు. అండ్ వాడి క్యాసిల్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తాడు. అండ్ దాంతో దేశకుంటే పీపుల్ అందరూ కూడా చాలా షాక్ అయిపోతారు అసలు ఏమవుతుంది అని. అండ్ గైస్ అప్పుడే డబ్రా వీళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. అండ్
అండ్ డబ్రాని చూసి వీళ్ళందరూ అంటారు కెప్టెన్ డబ్రా అని. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ వీళ్ళందరూ చాలా షాక్ అయిపోతారు, డబ్రా చీఫ్ టెన్ ని లేపేసిండు అని. ఆ తర్వాత డబ్రా వీళ్ళందరితో అంటాడు, ఫ్రమ్ నౌ ఆన్ నిన్నే దేశకుంటకి చీఫ్ టెన్, నేను చెప్తుంది మీ అందరికి అర్థమవుతుంది కదా అని డబ్రా అంటాడు. అండ్ దాంతో వాళ్ళందరూ కూడా బోర్డన్ చేశారు అనమాట డబ్రా ముందు. ఆ తర్వాత డబ్రా వాళ్ళతో అంటాడు, ఫస్ట్ మనము డూరో కోసము ఒక గ్రేవ్ ని కట్టాలి టు ఎన్స్టైన్ హిమ్ యాజ్ ఎ హీరోయిక్ స్పిరిట్ అని డబ్రా అంటాడు. అండ్ తర్వాత డబ్రాకి ఇంకేం చేయాలో అర్థం కాదనమాట. అంటే డూరో కోసము గ్రేవ్ కట్టినాక తర్వాత ఇంకేం చేయాలో డబ్రాకి ఇంకా అర్థం కాదు. అని అందుకే డబ్రా చాలా ఆలోచిస్తుంటాడు, తర్వాత ఇంకేం చేయాలని. ఆ తర్వాత తనకి ఇంకేం చేయాలో అర్థం కాదు. సో అందుకే తను అందరితో అంటాడు, మనం డూరో కోసము గ్రేవ్ ని కట్టేసినాక తర్వాత నేను ఇంకా చీఫ్ టెన్ యొక్క పొజిషన్ నుంచి దిగిపోతాను అన్నప్పుడు మీరు ఇంకా మీకు ఇష్టమైనట్టు చేసుకోవచ్చు, ఎందుకంటే నాకు పాలిటిక్స్ గురించి ఏమి తెలియదు కాబట్టి నేను డబ్రా అంటాడు. అండ్ దాంతో ఫస్ట్ అయితే వాళ్ళందరూ అనుకుంటారు డబ్రా అసలు ఏం మాట్లాడుతుండో అని. బట్ తర్వాత వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ గైస్ ఫిరేసిడ్ మనం సిమిరన్స్ యొక్క స్పేస్ షిప్ ని చూస్తాం. అండ్ ఈ స్పేస్ షిప్ ఇప్పుడు స్కై లో ఉండదు, నేల మీద ఉంటది అనమాట ఎందుకో మళ్ళా. అండ్ అప్పుడే మనం సిమిరన్స్ అందరినీ చూస్తాం. అండ్ మారు అండ్ క్రాస్ కలిపి వాళ్ళందరికీ చెప్తుంటారు కర్జ్ స్పిరిట్స్ యొక్క సోల్స్ ఒక కలరు అండ్ కాలియన్స్ యొక్క సోల్స్ ఒక కలరు సేమ్ కలరే. సో అందుకే మనము అనుకునే వాళ్ళం కాలియన్స్ అండ్ కర్జ్ స్పిరిట్స్ ఆర్ సేమ్ క్రియేచర్స్ అని. బట్ కాదు, వాటి సోల్స్ యొక్క కలరు సేమ్ కలర్ లో ఉంటాయి కాబట్టి అందుకే మనకి ఆ సోల్స్ యొక్క కలర్ ఒక వాయిస్ వినిపించింది విచ్ ఈస్ సేమ్ కలర్ ఆఫ్ కలియన్స్ సోల్స్. సో అందుకే మనం కర్జ్ స్పిరిట్స్ అండ్ కలియన్స్ సేమ్ అని అనుకునే వాళ్ళము. బట్ ఇప్పుడు హార్మోని యొక్క రిచువల్ వల్ల ఆ కలర్ అనేది స్కాటర్డ్ అయిపోయింది అనమాట. అంటే మేబీ డిఫరెంట్ కలర్ అయిపోయింది అనుకుంటా, ఆర్ లేదా ఏమో చేంజ్ అయిపోయింది అనుకుంటా. అండ్ అందుకే ఇప్పటి నుంచి సిమిరన్స్ కన్ఫ్యూజ్ అవరనమాట బిట్వీన్ కర్జ్ స్పిరిట్స్ అండ్ కలియన్స్. అంటే ఇప్పటి నుంచి వీళ్ళకి అవి రెండు కూడా సేమ్ గా అనిపించవన్నమాట. బట్ గైస్ ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ క్రియేట్ అయిపోయింది అనమాట. అన్నది ఏంటి, ఇప్పుడు సిమిరన్స్ అయితే డిఫరెన్స్ కనిపెట్టగలరు బిట్వీన్ కలియన్స్ అండ్ కర్జ్ స్పిరిట్స్. బట్ గైస్ తర్వాత సిమిరన్స్ యొక్క నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు బర్న్ అవుతారు కదా, బట్ వాళ్ళ సోల్స్ డిఫరెంట్ కలర్ లో ఉంటాయి కదా, కలియన్స్ యొక్క సోల్స్ యొక్క కలర్ కాకుండా. అన్నప్పుడు కలియన్స్ అటాక్ చేయొచ్చు కదా సిమిరన్స్ మీద, అండ్ వాళ్ళని లేపేయచ్చు కదా, ఎందుకంటే అప్పుడు అవి అనుకుంటే వీళ్ళు మా వాళ్ళు కారు అని. అండ్ ఆబ్వియస్లీ ఇది విన్నాక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ అప్పుడే మారు అండ్ క్రాస్ మళ్ళీ అంటారు పాస్ట్ 100 years నుంచి కలియన్స్ ఎక్కువ బర్న్ అవ్వలేదు, అండ్ ఇప్పుడు మన దగ్గర 52 కలియన్స్ మాత్రమే ఉన్నాయి, అండ్ అవి కూడా మన స్పేస్ షిప్ లోనే ఉన్నాయి. సో అందుకే మనం ఇప్పుడు ఇంకా ఏం చేద్దామో చెప్పండి అని మారు అండ్ క్రాస్ అందరినీ అడుగుతారు. అండ్ దాంతో వాళ్ళందరికీ చాలా కోపం వస్తుంది. అండ్ వాళ్ళు క్రాస్ అండ్ మారు గాడి మీద కోపం పడతారు. అండ్ వాళ్ళు మారు అండ్ క్రాస్ గాడికి శిక్ష పడాలని అంటారు వాళ్ళు చేసిన క్రైమ్స్ కి. అని అప్పుడే జబలమా అంటాడు, మనం దీన్ని ఒక నెసెసరీ చేంజ్ లాగా చూద్దాము అని. అని అప్పుడే ఓస్కి గాడు అందరినీ సైలెంట్ గా ఉండమని అంటాడు. ఆ తర్వాత వాడు అంటాడు, నాకు కూడా చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, బట్ అయినా సరే నేను సైలెంట్ గా ఉన్నాను, అందుకే మీ అందరు కూడా సైలెంట్ గా ఉండండి, అండ్ మారు అండ్ క్రాస్ చెప్పేది వినండి అని ఓస్కి గాడు అంటాడు. అండ్ దాంతో మారుగాడు అంటాడు, నేను కర్జ్ స్పిరిట్స్ తో పాటు కలెన్స్ ని కూడా లేపేయాలని అనుకున్నా, బట్ నేను అట్లా కలెన్స్ ని లేపేయలేదు, నేను ఫస్ట్ మీ అందరి ఒపీనియన్స్ తెలుసుకోవాలని అనుకున్నా. అండ్ మనము ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే కలెన్స్ ని లేపేయాల్సిందే, ఎందుకంటే తర్వాత అవి మనల మీద అటాక్ చేస్తాయి అండ్ వాళ్ళని లేపేస్తాయి కాబట్టి. సో అందుకే మనము కలెన్స్ ని లేపేయాల్సిందే అని మారుగాడు అంటుంటాడు. అండ్ గైస్ విరేసుడు మనం యూజీ ని చూస్తాం. అతను గోజో క్లాన్ యొక్క ఫర్బిడన్ స్టోరేజ్ కి వస్తాడు. అండ్ ఇక్కడ మన యూజీకి పాండా కనిపిస్తాడు. అండ్ దాంతో యూజీ పాండాతో అంటాడు, చాలా రోజులు అయింది నేను చూసి అని. అండ్ పాండా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మన యూజీని చూసి. అండ్ గైస్ ఇట్లా ఈ చాప్టర్ ఎండ్ అయిపోద్ది. అండ్ చాప్టర్ 25 ఇంకా రాలేదు, ఆ చాప్టర్ రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గైస్ ఆ చాప్టర్ ఇంకా లాస్ట్ చాప్టర్ అనుకుంటా. అండ్ ఆ చాప్టర్ లో మనకి గోజోని చూపిస్తే మస్తు ఉంటుంది కదా. అండ్ గైస్ ఈ వీడియో మీకు నచ్చుంటే కన్ఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి. అండ్ మర్చిపోకండి గైస్, కమెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.